లలిత ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చి కదా సేర్ నుంచి టీ ఇద్దామని అడక్కోకనే బెలేస్తున్నావు ఈరోజు. వచ్చినావు కదా మరి టీ టీ అంటావు దానికనే ఈరోజు బెల రెడీ అయినావు. హాయ్ ఫ్రెండ్స్. రోజు మడ్డి మొహం వేసుకొని ఉంటుంటివి. అదేం లేదు, మరి పొద్దున్న లేస్తేనే రెడీ అవుతావా? ఎప్పు సబ్బులు తేడామో అమ్మకి, పౌడర్ తేడామని ఏం లక్కుంటివి. ఎవరైనా చూస్తే అట్లా అనుకుంటారు. అదేం లేదు ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే పత్తుకొని పోతాం అనమాట పని మీద. దానికోసం ఇంకా రెడీ అయినాను. మా ఆయన అట్లే మాట్లాడుతుంటాడు ఏదో ఒకటి. కాదు మరి దినం ఎట్లా సింపర్ నచ్చి ఏదో ఒకటి ఇద్దరు శుద్ధులు చెప్తావు కదా. పౌడర్ ఏమో ఫెరన్లో తెచ్చిస్తున్నావా? మరి అన్నీ తెస్తాను నువ్వు అడిగినవన్నీ. మరి ఏంటిదేనా ఏం మేడం మేకప్ వేసుకొని సేల్ వాళ్ళ మేకప్ కాదు, ఇంటికి వచ్చినాక బాగా నీట్గా ఉండాల. ఆడల లక్షణం అది. పెట్టాలా, నీట్గా ఉంచాలా. ఏం పని నీకేమన్నా ఇక్కడ ఇది ఉందే? ఎద్దులు ఎనగొడ్లు పేడ ఎత్తేసేది ఏం లేదు పని కదా. ఇన్నాళ్ళంటే ఉండే ఎనగొడ్లు ఎద్దులు పేడ అన్ని ఎత్తేసేవి. ఇప్పుడు అందరు అమ్ముకొని ఒక కూర్చున్నాము. ఫ్రెండ్స్ మా ఆయన అట్లే మాట్లాడతాడు. ఈరోజు అయితే నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నా, అందుకని ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. దీంట్లోకి అయితే మా పూరి చేస్తా క్యాప్సికమ్ మసాలా కర్రీలోకి. చపాతి పిండి కానీ కలిపిన. చపాతి పిండి కాదు, పూరి కదా. ఉల్లిగడ్డ టమాటా కట్ చేసి పెట్టుకున్నా నేను. ఇప్పుడైతే క్యాప్సికమ్ కడిగిలేవా? ఇంకా లేదు, నువ్వు వస్తే ఇంక అంత లోపల టీ అన్న ఇద్దామని. మా ఆయన అయితే పోయి గడ్డి వెరకు వచ్చిన ఫ్రెండ్స్ హోటల్కి. అది నిన్న సరిగ్గా తినలేదు. ఇంక దానికోసం పొద్దుటి నుంచి అరుస్తూనే ఉంది. పట్టుకొని పోతేనేమో తిందు. మరి అట్లా వెరక్కొచ్చి చేను నుంచి వస్తాప్పుడు, లేకుంటే వచ్చినాక మరి పో అంటుంటివి. ఇంకా నాకు మా పట్టుకొని పోయేదే మర్చిపోయాను నేను. మర్చిపోయినావా? మరి మొన్న కానీ అట్లే మొన్న మర్చిపోయినాము. ఇంకా దానికోసమని ఇంకా ఈ రోజన్నా గుర్తు పెట్టుకొని పోవాలన్నమాట. మొన్న మర్చిపోయి పని లేదా గ్రూప్లో మీరు వేరే గ్రూప్కి పోతారా అని అందరు వచ్చినారంట. మరి ఇంకా మనం ఓట్లు లేకుంటే పని జరగదు ఒక్కరు లేకున్నా. ఇత్తనాలు తీసేసి కట్ చేసుకోవాలన్నమాట క్యాప్సికమ్ కదా. ఇత్తనాలు తీసేయాలను. ఏమెట్లా అంటే తినరాలి, కూరలోకి వేయరాదను. అయిపోయినా కట్ చేసుకునేది? అయిపోయిందిరా. ఫ్యాన్ బంద్ చేయాలా? మాడం మోసుకుని కదా. నిన్న కానీ ఫుల్ ఎండ కొట్టి కదా, ఈరోజు మాడం మోసుకుని. ముందైతే మసాలాలన్నీ వేపుకోవాలన్నమాట. మసాలా కర్రీ, క్యాప్సికమ్ మసాలా కర్రీకి ముందు శనక్కాయ విత్తనాలు వేస్తా. కొబ్బరి శనక్కాయ విత్తనాలు వేపుకోవాలి ఫస్ట్. శనక్కాయ విత్తనాలు కొంచెం వేగిన తర్వాత అయితే ధనియాలు వేస్తాను. నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి ఇవన్నీ కొంచెం వేగినాక నువ్వులు వేసుకున్నాము. నువ్వులు తొందరగా అయిపోతాయి, చిట్టుపట్టు అని. జీలకర్ర కొంచెము, చెక్క లవంగా, ఇంకా నువ్వులు అన్నీ వేసేస్తున్నా. ఇవి కొంచెం వేపుకొని ఇంకా తీసేసుకుందామండి. చెక్క కూడా వేసావు కదా. చెక్క లవంగాలు వేసిన కొన్ని వేగిపోతాయి. ఇవన్నీ అయితే ఇప్పుడు వేగినాయి కదా, ఇంకా మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. మనకి శనక్కాయలు పెద్దగా వేగే అవసరం లేదనమాట. ఇంత కారేది మరసంగా పట్టుకో. ఇవైతే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చల్లి అయిన తర్వాత అయితే మిక్సీ పడతాను. ఇప్పుడైతే ఇంకా క్యాప్సికమ్ కర్రీకి ఇంకా తిరువాతకి అయితే వేస్తాను. క్యాప్సికమ్ కర్రీ తిరువాత అని తిరగవాత మరి. 1 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నా నేను. ఇంకా 2 స్పూన్లు నూనె వేసిన. కొంచెం నూనె వేడైన తర్వాత అయితే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. నూనె అయితే వేడైంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నా. దీంట్లోనే కరివేపాకు వేస్తే మాత్రం దూరం పోతుంది.
ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నా కదా ఇవిగానే వేసేస్తా. మరి ఒకటి ఒకటి వేస్తావు మరి ఏంది చిట్టుకుంటుంది నూనె నాకు వంట మీ అమ్మలు ఊరుకోను ఓ నాకన్నా మిగులుతుంది అంత అన్నమో తినేది నువ్వు మరి లేకుంటే మరి నువ్వు నేను ఎట్లా చేసుకుంటాను నువ్వు ఉంటే నువ్వు లేకుంటే చేసుకుంటాను నేను అట్లా అయితే మరి మంచి చేయకునింది ఏంది లేదు ఓపిక తెచ్చుకుంటే మనం చేయండిలే మగ్గల్లా ఎందుకంటే ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం క్యాప్సికమ్ వేసుకున్నాము. దీంట్లో కొంచెం ఉప్పు వేద్దాం, తొందరగా మగ్గుతుంది. కొద్దిగా సాల్ట్. ఏం నీరసంగా మాట్లాడుతున్నాం ఈరోజు? ఏమో నాకేం నీరసం అనిపిస్తుంది. అది ఇద్దరికే ఇద్దరికాయలే ఏం మగ్గిందే టమాటా ఉల్లిగడ్డ? టమాటా మగ్గా, ఉల్లిగడ్డ మగ్గా, క్యాప్సికమ్ గానే వేసి నువ్వు రాకపోతే నేను అక్కడ మాట్లాడిస్తే మంచి సీను మాట్లాడుకుంటూ నిలబడితే వేసి ఇచ్చినావు కదా అప్పుడు ఇంకా కూర తయారయ్యేదే. ఇంకా ఉల్లిగడ్డ టమాటా వాళ్ళు మగ్గిన ఫ్రెండ్స్ మరి క్యాప్సికమ్ గానే వేసినాను. ఆయన బయట తినాలన్నమాట. ఆయన మాటల్లో పడి మర్చిపోయినాడు. వీడియో మర్చిపోన్లే అట్లాంటి చెప్తాం మరి మతి మరపు వచ్చేది ఏమనుకునే వాళ్ళు మరి. ఇవి చాలా చిన్న కట్ చేసుకోవాలి, కొంచెం ఇట్లా పెద్దగా ఉండాలి. మసాలాలు కానీ మిక్సీ పట్టేసుకున్నా. మసాలా రెడీ చేసుకున్నావు కదా. మనం వేపుకున్న మసాలాలో కొంచెం అల్లము, ఎల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీకి అయితే పట్టినా. ఒక సైడ్ పూరీ చేద్దామా? చేయి మరి. చాలా టైం 10 అయిపోయా మనకు రోజు ఈ వీడియో అంటే ఇట్లా ఉంటుంది కదా. పిండిగా నానింది బాగా. పూరీ చేస్తా ఒక పక్క చేసేది తిందాంలే కమ్కమ్గా. మరి ఎప్పుడు తినాలి పూరి మరి? నువ్వు హోటల్లో తినమంటే హోటల్లో తినవు కాదు. ఎప్పుడన్నా ఊరికి పోయినప్పుడు కూడా మొన్న కూల్ డ్రింక్ తాగుదామంటివి అంటే జీరా తాగల నాన్న ఏదో మ్యాంగో జ్యూస్ తాగుతుంటే మేమేం తాగుతాం చూసి చల్లగా కడుపులో చల్లగా ఉంటుందని తాగుతాం. ఏదో మనమేం రోజు తాగుతుంటే ఎప్పుడన్నా అట్లా పోయినప్పుడు. ఏంది పరేషు పూరికే పెట్టు, అవతలే పెట్టు. చిన్న మంట మీద కదా. కలర్ కూడా వస్తుంది క్యాప్సికమ్. సరే ఎప్పుడు ఏమది రైస్ ఏం చేయలేదు కదా మనము. ఏమంటారు ఫ్రైడ్ రైస్ ఏమంటారు? నాకు రావట్లా ఇంగ్లీష్లో. ఫ్రైడ్ రైస్, గోబీ రైస్ అట్లాంటివి చేస్తాం. చూద్దాం. క్యాప్సికమ్ వేసి క్యాప్సికమ్ వేస్తారు, ఏమో వేస్తారు, క్యారెట్. అవులే అన్నీ కాయగూరలు వేస్తారని. పూరి కదా, చపాతీలకు దిక్కిపోతున్నా నేను. పూరి అయితే చేద్దామండి. మరి నూనె అయితే వేస్తున్నా. కళాయి చిన్నగా ఉంది, ఈరోజు చిన్నగా చేస్తాను. కొంచెం చిన్న చెయ్యి. చిన్నగానే హోటల్లో 3 పెడుతుంటారు చెయ్యి. పెద్దగుంటే 2, చిన్నగుంటే 3 అట్లా చిన్న చెయ్యి బాగుంటాయి. దానికోసం చిన్నగా చేస్తా. బాగా నానిందిలే కదా పిండి. ఇది మైదాతో చేస్తారే బాగుంటుంది కదా పూరి. విరిగిపోతాయి తర్వాత కొంచెంసేపు ఆరినాక. గోధుమ పిండితో బాగుంటుందిలే. నిజమంటే మా ఆయన ఏం డల్లు మాట్లాడుతున్నాడు ఈరోజు. నిద్ర వచ్చినట్టుంది. నిద్ర లేదులే. జింకులు తక్కువైనాయి వద్దులే అంటే చూడే పోవాలి 2 నాళ్ళు.
నీకు చెప్తాయి అవి పొద్దు వస్తాం మీరు రా అని. కొంతమంది తగ్గించినారు కదా ఇక్కడ. తగ్గించినారంటే అవి పడితే కొమ్ములతోనే కొడతాయి తెలుసా ఆ చెట్లని. చెట్లు కొడతాయి. ఎంత ఇదైతే అనుకుంటే కొమ్ములతో కొట్టి చితగా బతగా చేసి అంతా నేల వరకు కొడితే అట్లా కొమ్ములతో నేలకాయ ఇరిగిపోలేవు చెట్లు. 2 తన కొట్టేవి చూడు. అట్లా అని చూపించాలప్ప మన సబ్స్క్రైబర్లకి. నీకేది మతికి రాదు. నీకు ఎట్లా మతికి రాదు చూడు. రాత్రి వాన ఉన్నప్పుడు అట్లా జింకలు ఒకసారి అని చూపిస్తుందే. జింకలా రాత్రి ఎట్లా సాయి కన్లోటు కానసా లైట్ మాదిరి కాదు పొద్దున ఉంటాయి దండిగా ఉంటాయి. మరి అప్పుడన్నా తీసి చూపించచ్చు కదా. అన్నీ తిక్కి పెట్టుకుంటావా పూరీలు? ఏం లేదు, ఎప్పుడప్పుడు వేసేదనే. నూనె పెట్టేస్తున్నా కదా. అవునా, తిక్కేస్తాను. అన్నీ తిక్కి రెడీ పెట్టుకునేది మేల. నీ ఇష్టము. అది కానీ మేలే మరి. మాకు పూరి ఎక్కువ ఇష్టం లేదు. నీకు బాగా తింటావు కదా పూరి? బాగా తింటాను. 10 పూరీలు 10 ఎట్లు తింటారులా నూనె వస్తువు అది. కాయిందా నూనె? కాగుతుంది, కాగినట్టే ఉంది. కాగిందే? కాగింది. జాలిగంట తెచ్చుకుంటాను. జాలిగంట సరే, ఒకదానికి ఒకటి తిరుగు, అన్నీ దగ్గర పెట్టుకోవద్దు. ఏదో సరే బాగా మర్చిపోతావు సార్కి. కలుపుతావా క్యాప్సికమ్? మగ్గిన తర్వాత మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం. ఇంకా కొంచెం బాగా మగ్గిన బాగా పచ్చివాసన అవుతుంది. క్యాప్సికమ్ కర్రీ విత్ మసాలా. క్యాప్సికమ్ కర్రీ మసాలా, క్యాప్సికమ్ కర్రీ విత్ పూరి. ఇద్దరు అట్లా లేపు మనం. క్యాప్సికమ్ మసాలా కర్రీ పూరి విత్ పూరి. సన్నగా అనుకుంటే పెద్దగా అయింది పూరి. బాబాంగన పూరి, పొంగమ్మ పూరి అను. అదే వీడియోలో ఉంది కదా అది. పొంగవే అంటే అదే. అన్నీ తిక్కుంటే చపాతి పూరీలు తొందర కాల్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకో, నీ ఎట్లా ఇదైతే అట్లా చేసేది. నీకు ఎట్లా ఉడకగా అనిపిస్తే అట్లా తిని పెడతాను అన్నీ. ఏది తింటే 3 4 తింటాను నేను. పూరి నేను ఎక్కువ తిన్నా. చపాతీ అయితే చపాతీ కాయలేదా నూనె? కొంచెం కాయలేదు కదా రొంత. లేదంటే తొందరగా ఎనుకనే ఎర్రగవుతుంది. పేపర్ అంటే పేపర్ కదా బొత్తాలు కదా పేపర్తో. ఒకటి రెడీ చేసేది అన్నీ. ఉతుక్కు తిందినా నేను? అదే కూర కావాలి కదా, నేను మర్చిపోయాను. తినమన్నప్పుడు తినవు కానీ చేయకున్నప్పుడు తినకపోతాం. తిక్కడి క్యాప్సికమ్ అయితే మగ్గింది. దీంట్లో మనం ఉప్పు, కారం, మసాలా వేసుకున్నాం. అన్నీ వేసిస్తావా? ఉప్పు, కారము, పసుపు కదా, కొంచెం పసుపు, పైనంత కారము. దీంట్లోనే మిక్సీ పట్టుకున్న మసాలా వేసేస్తా. మసాలా కర్రీ కాబట్టి మసాలా వేయాలను. ఉప్పు వేసి కొంచెం వేస్తాను. అప్పుడు కొంచెం మగ్గేకి, ఉల్లిగడ్డ మగ్గేకి వేసినా కదా, కొంచెం వేస్తా సరిపోతుంది. తగినంత ఉప్పు వేస్తున్నా. మసాలా
వేసినాం కదా, ఒక నిమిషం అట్లా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయేంత వరకు. అవును. తర్వాత మనం నీళ్ళు అయితే వేసుకున్నాం, కొంచెం వాటర్ వేసుకోవాలి కదా. ఇంకా ఇవన్నీ నీళ్ళు అయితే వేసుకున్నాం క్యాప్సికమ్ ఉడికేకి. బియ్యం సేమ్ మనం ఏమది నూనెకాయ చేసినట్లు చేసుకోవచ్చు. బాగానే స్మెల్ స్టార్ట్ అయ్యే మసాలా వేసినాం కదా, నీళ్ళు వేసినాక నువ్వు చాలా నీళ్ళు వాటర్ ఇంకొన్ని వేస్తా. ఇట్లకి మసాలా వేసుకో. ఇంకా మనం బాగా మగ్గించుకున్నాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది. ఇంకా నీళ్ళు అయితే ఇంకా ఇంకొన్ని తగినన్ని అయితే వేస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం ఉడికేంత వరకు. అప్పుడు బాగా రాలేదే, ఇప్పుడు బాగా ఎర్రగొచ్చింది పూరి. బాగా రాలేదు కాదు, బాగా కాలేదండి. బాగా కాలేదు, నూనె వేడి బాగా అయిలేదాను. అయిపోయినా అయిపోయి చూడు. నేను పూరీలో చేసివే. ఎంతమందిని పిలుస్తావు ఇప్పుడు తినేకి? క్యాప్సికమ్ మసాలా కర్రీ పూరి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మరి ఇవి ఇప్పుడు మిగిలిస్తావా? ఇవి మిగిలితే మధ్యాహ్నం నేను నువ్వే నన్నేం తిన్నావు. నాకేం అవసరం లేదు, ఒకసారి సార్. ఇదంతా ఎత్తేసినాక తిందు. ఎత్తేసి 1 గంట చెయ్యి. అది ఎత్తేసి ఇది ఎత్తేసి ఇట్లా కసలో వచ్చా మరి తిందాంలే. మరి పెట్టాడా? క్యాప్సికమ్ మసాలా కర్రీ విత్ పూరి. చాలా రోజులు నేను పూరి చేయక. అసలుకి ఎండాకాలం చెమటలు గారినట్లు గారుతున్నాయి చెమటలు అయితే. నీకు ఎప్పుడు చెమటలు గారేదలే. మేకప్ అంటే ఏంది? మేకప్ ఏం మేకప్ ఉంది? బ్యూటీ పార్లర్కి పోదాం సరే. వద్దులు నాకు ఎందుకు అప్పుడు బ్యూటీ పార్లర్. లే పెట్టు, పూరి పెట్టు. పోతుంది అదే తినాలా. చిన్న పూరి నాకు చిన్నది వద్దులే, నాకు మెత్తగా ఏంటి పెట్టు. అట్లాగే ఇది తినలే అక్కడ తినా. ఏం అట్లా పెడితే మరేం చేస్తా. బాగుందా? సూపర్. పూరీలకు సెట్ అయిందా లేదా? చేసి సెట్ అవుతాను. నూనెంకాయ టైప్ ఉండదబ్బా. అట్లా చెప్పుకోకుండా మరే తినేకి ఎట్లా సుల్లగా చెప్పేది. వీడియో కోసం కాదు చెప్పేది. యూట్యూబ్ మంచి మంచి తింటాం కదా. మాకైతే అంటుంది ఫ్రెండ్స్. దానికోసం మా ఆయన గడ్డం ఎట్లా పెట్టుకున్నాడు చూడండి. అంటే మా బంధువులు ఏం చనిపోయినాడు, ఇది కాక తొందరగా చేసుకోడు కాబట్టి ఇంకా ఈసారి ఇంకా సాయిబుకి వచ్చినట్టు వస్తుందిలే నీకు. ఇంకా వారం ఉంది, రేపైతే ఫస్ట్ దినము. ఇంకా వారంకి 12 రోజులు అయిపోతుంది అనమాట. ఇంకా అంతవరకు మా ఆయన అట్లా గడ్డంతోనే ఉండాల్సిందే. ఎవరి లైఫ్ వాళ్ళకి బాగలే. మంచి మంచి బట్టలు కట్టుకోవాలా, ఇరుగుపడాలి అనేది లేదు. అంటే ఏమంటారు అదే, నా పిల్లలు బాగా కట్టుకొని బాగుంటారు కానీ నాన్న ఇది కాకుండా స్టైల్గా నా పిల్లలు బాగా స్టైల్ ఉంటే చాలు. పిల్లల్లో చూసుకొని అయితే సంబరపడుతుంటాం అనమాట. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక బాయ్ ఫ్రెండ్స్.